హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనం పత్తి వేసినాం ఫ్రెండ్స్. ఇందులో మనం ట్రాక్టర్ తోటి గుండు కొట్టిన తర్వాత మళ్ళీ మిగిలింది మనం రైతు కూలీలతోటి తీపియాల్సి వస్తుంది వీడు కలుపు. సో దానికోసం మనం చాలా కష్టపడాలి, ఎందుకంటే ప్రతి విలేజ్లో ఇదే టైంకి అందరూ కలుపు తీయడం కానీ నాట్లు వేయడం కానీ జరుగుతుంది వర్షాకాలంలో. కాబట్టి లేబర్ చాలా తక్కువ దొరుకుతారు ఈ రైతు కూలీలు. మనం పక్కూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. వాళ్ళకి ఆటో కిరాయి ప్లస్ మళ్ళీ వాళ్ళకి కూలి కూడా ఎక్కువనే ఉంది, 350 రూపీస్ వాళ్ళకి పర్ డే. అండ్ వాళ్ళకి తీసుకొచ్చినందుకు ఆటో 2000 పడుతుంది రోజుకి. అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ టైమే కాదు, ఎప్పుడైనా మనం ఈ ఫస్ట్ సమ్మర్ వచ్చినప్పుడల్లా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం అని 100 రోజుల పథకం అని పెడుతుంది కదా. ఈ ఏదైతే 100 రోజుల పథకం అని వాళ్ళకు అసలు ఏం పని చేస్తారో కూడా అర్థం కాదు. అందులో చేసిన పనికి కూడా వాల్యూ ఉండదు, కానీ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు కట్టిస్తుంటుంది. అదేదో రైతులకి ఆ ఉపాధి హామీ పథకాన్ని అటాచ్ చేయడం వల్ల రైతుకు ఎంతో కొంత మేలు చేసినట్టు జరుగుతుంది. వాళ్ళ ఊర్లో ఉన్న విలేజ్ రైతు కూలీలందరూ వాళ్ళ ఊర్లో ఉన్న రైతులకే వెళ్ళే ఆస్కారం ఉంటుంది. పక్కన ఎక్కడనో వేరే దగ్గరికి వెళ్ళి చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో నాకు ఈరోజు ఇంతమంది లేబర్ కావాలి, రైతు కూలీలు ఇంతమంది కావాలి అని అంటే అంతమంది వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డైలీ అలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే రైతులకు కూడా ఎంతో కొంత మేలు చేసినట్టు అవుతుంది. గవర్నమెంట్ ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఎండాకాలం వానాకాలం లేదు. ఒకప్పుడు అంటే అప్పుడు ఉపాధి హామీ పథకం పెట్టేటప్పటికి అప్పుడు రైతులు కూడా ఎండాకాలం వస్తే వాళ్ళకు కూడా ఏం పనులు ఉండకపోయేది. కాబట్టి రైతు కూలీలతో పాటు రైతులు కూడా అప్పుడు ఖాళీ ఉన్నారని ఆ ఉపాధి హామీ పథకం పెట్టి వాళ్ళు కూడా రైతులు కూడా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు. వాటర్ బాగున్నాయి, పొలాలు బాగా పెడుతున్నారు. అప్పటికన్నా పత్తి కానీ కాటన్ కానీ కందులు కానీ వరి కానీ ఏదైనా సరే కొంచెం ఎక్కువ మొత్తంలో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. పంటలు తీయడంలో కానీ రైతులకు ఉన్న అవగాహనలో కానీ చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి ఆ ఉపాధి హామీ పథకం అలానే కంటిన్యూ చేయకుండా దానికి ఏదైనా మోడిఫైగా రైతులకు అనుసంధానం కానీ వాళ్ళకి ఏదైతే ఈ డైలీ వాళ్ళు మార్నింగ్ 6-7కి వెళ్ళి 12 వరకు వాళ్ళు చేసిన పని ఆ మాత్రమైనా అది రైతులకు కన్వర్ట్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ రైతులు పే చేసుకోగలుగుతారు. ఇప్పుడు 200 నువ్వు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు రిమైనింగ్ 200 150 రైతు పే చేయడానికి ఇబ్బంది పడాడు. తనకు కూడా ఎంతో కొంత సేవ్ చేసినట్టు అవుతుంది, తనకు కూడా ఎంతో కొంత మనీలో హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచిస్తే ఈ ఉపాధి హామీ పథకం 100% సక్సెస్ అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో. ఆలోచన కరెక్ట్ అయితే ఈ వీడియోని గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళేంతవరకు షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.